27 సెప్టెంబర్ 1969. జులేలియా ఇంకా జార్జన్ ఇద్దరు కాలేజ్ మేట్స్. సో ఈ ఇద్దరు కలిసి ఒక పార్క్కి తిరగడానికి వెళ్ళారు. ఆ ఇద్దరు కూర్చున్నాక ఒక మిస్టేక్స్ పర్సన్ వచ్చేసి ఇద్దరిని తాళతో కట్టేసి జార్జియాని జులేలియాని ఇద్దరిని చాలా అతి దారుణంగా పొడిచాడు. కానీ ఇందులో జులేలియా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇతను తీసుకొని పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ జోడెడ్ కిల్లర్ చూడడానికి ఒక మాస్క్ వేసుకొని ఆ మాస్క్ మీద ఒక సింబల్ ఉంది, ఆ సింబల్తో ఉన్నాడని అతను చెప్పాడు. అయితే ఇది పోలీసులకి అర్థం కాలేదు. ఎంతగానో గాలించారు కానీ ఇప్పటికీ ఆ జోడెడ్ కిల్లర్ ఒక ఆచూకీ ఎవరికి తెలియలేదు. కానీ ఆ జోడెడ్ కిల్లర్ పోయే ముందు జార్జియా కార్ మీద ఒక సింబల్ వేశాడు. అది అతని ట్రేడ్ మార్క్ అన్నట్టు ఒక సింబల్ వేసి అది ఇంతవరకు ఎంతమంది చంపాడు, ఎవరైనా చంపాడు టైమింగ్స్తో సహా ఆ కార్ మీద రాసి వెళ్ళిపోయాడు. అయితే పోలీసులు ఎంక్వైరీ చేయంగా అతను ఇప్పటి వరకు 36 మంది చంపాడు. ఇది ఆన్ రికార్డ్. కానీ ఆఫ్రికా ఎంతమంది చంపాడో ఎవరికి ఇంతవరకు తెలియదు.